గారు 3 సార్లు లేసిరి, పొంగులేటి గారు లేసిరి, మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేసిరి. ఇంతమంది డిస్టర్బ్ చేస్తే నేను అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం అంతా పోయింది కదా సార్. 40 minutes మీరు మాట్లాడింది సార్. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. అయితే అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేమేదో అప్పులు కట్టామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం, పేదలకు పంచాం. సంపద పెంచడమే కాదు, పేదలకు పంచాం. అదేవిధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష. మీరు వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం. మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం. మా 9.5-10 ఏళ్ల పాలనలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మేము అప్పులు కడుతున్నామని మీలాగా 6 గ్యారెంటీలు ఎగబెట్టడమో, 13 హామీలు, 400 హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలే. మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే. కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి, అప్పుల పేరు చెప్పి 6 గ్యారెంటీలను ఎగవేయించాలని 6 గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించిండు. ముఖ్యమంత్రి గారి సంతకం బాండ్ పేపర్ మీద, బట్టి గారి సంతకం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమైంది? మహాలక్ష్మి 2500 ఏమైంది? అవ్వాతాతల 4000 పెన్షన్ ఏమైంది? రైతు భరోసా 15,000 ఏమైంది? విద్యార్థి భరోసా కార్డు 5 లక్షలు ఎక్కడ పోయింది? 100 రోజులు కాదు, 365 రోజులైనా మీ గ్యారెంటీలు అమలు కాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది. సో మేము ఆ రోజు 10 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం. దాదాపు 6,000 కోట్లు రైతు బీమా ఇచ్చాం. ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చాం. మీరేమన్నారు? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు. ఏడాది అయిపోయినా తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే అధ్యక్ష, బట్టిగా చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం. సరే, వైట్ పేపరు ఒకటైతే క్లియర్ అయిపోయింది. వైట్ పేపర్లో బీఆర్ఎస్ అప్పు 4,17,000, కాంగ్రెస్ అప్పు ఏడాదిలో 1,27,000. దిస్ ఈస్ క్లియర్. ఇక నౌ ఐ విల్ కమ్ టు ఆర్బీఐ. ఇక ఆర్బీఐకి వస్తే, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ. ఆర్బీఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. గౌరవనీయులు వారి దగ్గర బుక్ కూడా ఉంది. కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను, పేజ్ నెంబర్ కూడా చెప్తాను. ఆర్బీఐ రిపోర్టు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2013-14లో ప్రతి 1000కి 65 ఉంటే మేము దిగిపోయే నాటికి అది 35కు తగ్గించాం. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రతి 1000కి 94 ఉంటే మేము దిగిపోయే నాటికి దాన్ని 73కు తగ్గించాం. పావర్టీ ఇండెక్స్ మేము అధికారంలోకి వచ్చిన నాడు 13.18% ఉంటే మేము దిగిపోయే నాడు 5.88%. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,56,564కు 1,24,000 నుంచి పెంచాం. జిఎస్డిపి 4,08,000 నుంచి 15 లక్షల కోట్లకు పెంచాం. అగ్రికల్చర్ జీవీఏ 47.9 వేల కోట్ల నుంచి 1,02,000 కోట్లకు పెంచాం. మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ 57,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకు పెంచాం. ఇండస్ట్రీ జీవీఏ 1,02,000 నుంచి 2,45,000 కోట్లకు పెంచాం. గ్రాస్ సోర్న్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 6,288 నుంచి 9,278కి పెంచాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 2,289 నుంచి 3,866 హెక్టార్లకు పెంచాం. రైస్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 5,755 నుంచి 3 అంతలకు పైగా 16,874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 9,142 నుంచి 20,276 టన్స్కు పెంచాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90,71,000 కోట్ల నుంచి 1,87,82,000 కోట్లకు పెంచాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 29,000 నుంచి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ 1,151
కిలోవాట్ అవర్ నుంచి 2398 కిలోవాట్ అవర్కు పెంచాం. క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్. నాలుగు 4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి, మేము ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా. ఇందాక బట్టెన్న మాట్లాడుతూ ఉచిత కరెంట్ మేమే ఇచ్చిన అన్నాడు. ఇదే సీట్లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల 24 గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు, అరే అట్లెట్లయితే పోయి అట్లా 24 గంటలు ఎక్కిస్తామన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు 7 గంటల కరెంటు, పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, ఉత్తుత్త కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు. బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది, కేటీఆర్ గురించి చర్చ నడుస్తున్నదా? హరీష్ రావు గారు అప్పుడేమో అప్పులు చేసారు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు. అప్పుడేమో బకాయిలు పెట్టారు, ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు. అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలున్నాయి అంటారు. మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ. మీరే అన్నారు రైతులకు ఎన్ని చేసినామని, 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేయకుండా ఎందుకు ఆపిర్రు? అవన్నీ అట్లనే ఉన్నాయి కదా. ఉచిత కరెంట్ ఇచ్చినామన్నారు, 40,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి కదా. లాస్ట్కు మీరు రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాలు తాకట్టే కాకుండా 1 ఇయర్ బిఫోర్ కూడా మద్యం టెండర్లు వేసుకొని వచ్చిన ఆదాయం కూడా మీరే తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా భజనలు మానుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మీరుంటే గొప్పగా ఉంటే, ఇతరులుంటే తప్పు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది. హరీష్ రావు గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డిబేట్ సబ్జెక్ట్ మాట్లాడండి. లేదు అధ్యక్ష, ఇప్పుడు నేను సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే డీవియేషను, డిస్ట్రక్షను, డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంతమంది డైవర్షన్ చేసిండ్రో మీరు చూస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఇదే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట మార్చి మా జలయజ్ఞం అని చెప్పి మాట్లాడబట్టి, అదే ఓఆర్ఆర్ ను అష్టవంకర ఉంది అని ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ గురించో జలయజ్ఞం గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? నాకు తెలుగుదేశంలో ఉంటేనేమో ధనయజ్ఞం అంటివి, అష్టవంకర అంటివి, ఇవాళనేమో మాట మార్చి మాట్లాడబట్టివి. ఇక అధ్యక్ష అక్క ఒక్క నిమిషం అక్క ప్లీజ్. హరీష్ రావు గారు ఒక్క నిమిషం. సబ్జెక్ట్ అంతా కూడా ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో గ్యారంటీస్కి సంబంధించి మేము చూపించింది తప్పు, నేను చెప్పేది రైట్ అని వారు ఒక కాగితం తీసుకొని వచ్చి సభని బయట మాట్లాడారు. అదంతా వదిలేసి మిగతా అన్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. లేని పని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వారు అప్పుడెప్పుడు ఏదో ఉన్నారు మాట్లాడారంటే అది అసంబద్ధమైంది. సంబంధం లేనటువంటి అంశాలు ఈ రకంగా అంటే మన దగ్గర విషయం లేనప్పుడు మిగతా అన్ని మాట్లాడుతుంటాం అధ్యక్ష. సబ్జెక్టు మనం పెట్టింది దీనికోసం ఆర్బీఐది అండి. ఆర్బీఐది మీరు మళ్ళీ ఫిబ్రవరి 1 నెల అయితే అది కూడా వచ్చేస్తుంది. 1 నెల అయితే దానిపైన యాక్చువల్స్ సిఏజీ వాళ్ళు ఇస్తారు, అది కూడా మళ్ళీ అప్పుడు అది వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడచ్చు. కాబట్టి దయచేసి సార్ చాలు, ఎనఫ్ ఆఫ్ డిస్కషన్.
మిగతా సభ్యులకు కూడా ఇవ్వండి అధ్యక్ష. రొటేషన్ మీద మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడాలా. అందరికి ఇచ్చి ముగించండి అధ్యక్ష. థ్యాంక్ యూ. 5 minutes కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ 5 minutes. నేను సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతున్నా కదా అధ్యక్ష. ఏం చెప్పే ప్రయత్నం చేసిన ఇప్పటిదాకా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వారసత్వంగా ఇచ్చిన 72,000 కోట్లు మా ఖాతాలో కలిపినరు, 11,000 కోట్లు కార్పొరేషన్ అప్పు మా ఖాతాలో కలిపినరు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం లేనిది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి